విషయంలోకి మనం వెళ్దాం. ఈరోజు వర్తమానం కొరకు ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఈరోజు ధ్యానము కొరకు ఇర్మియా రాసిన గ్రంథం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఈ వాక్కును మన హృదయంలో భద్రపరచునుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని సందేశం, వాగ్దానం అనుకుందాం. ఈ వాగ్దానములో మన ప్రభువు, మన రక్షకుడు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాటను మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివితే, కింగ్ జేమ్స్ వర్షన్లో ఆ మాటలు మనం చదివినట్లయితే, దేవుడు మన ఎడల అనేకమైన ప్లానింగ్స్ కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ సో మెనీ ప్లానింగ్స్ ఫర్ మీ, ఫర్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ పట్ల, మా పట్ల, మనందరి పట్ల కూడా ఆయన అనేకమైన ప్లానింగ్స్ కలిగి ఉన్నాడంట. ఉద్దేశములు అనగా ప్రణాళికలు, ప్లానింగ్స్. ఎన్నో ప్లానింగ్లు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. ఆ ప్లానింగ్లు ఏంటంటే అవి నిరీక్షణ కలుగునట్లుగా, అవి హానికరమైనవి కాదు, కానీ అవి ప్లానింగ్స్ అన్నీ కూడా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి దేవుడు మన ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క ప్రణాళికలన్నీ కూడా ఉన్నతమైనవే. అవి మనకు సమాధానకరంగా ఉండాలని, ఎప్పుడు హాని చేసేవిగా ఉండవు. మనం కూడా చాలా ప్లానింగ్లు చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ప్లానింగ్ చేస్తారు. ఏం ప్లానింగ్ అంటే స్కూల్కి వెళ్ళకోకుండా ఎలా ఎగ్గొట్టాలి, వాళ్ళ ప్లానింగ్. స్కూల్ టైం అవ్వగానే, అమ్మా నాకు కడుపులు నొప్పి వస్తుందమ్మా, అమ్మా నాకు జ్వరం వచ్చినట్టుందమ్మా, అమ్మా హోంవర్క్ చేయలేదమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పి చాలా రీజన్ చెప్తారు. వారి ప్లానింగ్ ఏంటంటే స్కూల్ ఎగ్గొట్టాలని. ఎలాగైనా స్కూల్ టైం అయిపోయే వరకు కూడా ఆ ప్లానింగ్ మిస్ అవ్వకోకుండా దాని మీదే వెళ్తూ ఉంటారు. ఇక స్కూల్ ఎగ్గొట్టి చక్కగా సంతోషంగా ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటారు. కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా వారికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా వీడిని కాలేజీలో జాయిన్ చేసావు, వీడేమో కాలేజీకి వెళ్ళనంటున్నాడు. గట్టిగా నిలదీసి అడిగాం, ఎందుకు వెళ్ళవరా అంటే, నేను సేవ చేయాలి, పరిచర్య చేయాలి, మందిరంలోకి వెళ్ళి, కాలేజీకి వెళ్తే ఎట్ట కుదిరిద్ది అని చాలా కబుర్లు చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. నేను మందిరంలో పరిచర్య కోసం నేను నియమించుకున్నాను, సమర్పించుకున్నాను, బతికితే అక్కడే బతకాలి కానీ కాలేజీలకు వెళ్ళను. వీడి ప్లానింగ్ ఏంటంటే కాలేజీ ఎగ్గొట్టడానికి రకరకాలైన ప్లానింగులు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎన్నో ప్లానులు చేస్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అది నిరీక్షణ కలుగునట్లుగా, మనకి సమాధానాన్ని ఇచ్చేటట్లుగా ఉంటాయి. కానీ ఏ రోజు కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది మనకి హాని చేసేదిగా ఉండదని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఇలా టైటిల్ పెట్టుకుందాం, గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశమును గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. అయితే దానికి ముందుగా ఒక చిన్న కథను మీకు చెప్తే అర్థం కావటానికి, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశం ఎలాగుంటుందో ఒక పుస్తకంలో నేను చదివా. యథార్థంగా జరిగింది ఒక యథార్థ సంఘటన. ఒకరోజు
ఒక పడవలో కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయానికి గొప్ప తుఫాన్ వచ్చిందంట. సముద్రంలో గొప్ప తుఫాన్ రావటం వల్ల ఏం జరిగిందంటే ఆ సముద్రం రెండు బద్దలైపోయి ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఒకేసారి మునిగిపోసాగారు. సముద్రంలో మునిగిపోయారు, అందరూ చచ్చిపోయారు. కానీ దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి మాత్రం కొంచెం ప్రాణాన్ని దక్కించుకున్నాడు. సజీవంగా ఉండి అలా ఈదుకుంటా ఒక సముద్రపు దీవుల్లోకి వెళ్ళిపోయాడంట. ఒక దీవులోకి వెళ్ళిపోయాడు. అలాగా ఒడ్డుకు చేరాడు. చేరిన తర్వాత చుట్టూ చూశాడు, ఎవరో మనుషులు కనిపించట్లా. ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నాతో పాటు ప్రయాణించిన వారందరిని కూడా ఇదిగో నట్ట సముద్రములో ముంచేశావు, వాళ్ళందరూ చనిపోయారు. ఇగో నీ కృప చొప్పున, నీ కనికరము చొప్పున నన్నొక్కనే నువ్వు బ్రతికించినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. అలాగా రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే లేచాడు, చూశాడు, ఎవరో కనిపించట్లే, ఒక మానవుడు కూడా అక్కడ సంచరించట్లేదు. సరే, ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా మరి నన్ను బ్రతికించావు, బాగానే ఉంది. ఈ ఎడారిలో ఈ యొక్క దీవిలో నేను తప్ప ఎవరు కనిపించట్లేదు, మరి నాకు ఇంటికి వెళ్ళే మార్గం చూపించని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలాగ ప్రార్థన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ దీవిలో దొరికే కొన్ని ఫలాలు, కాయలు తింటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన మాత్రం ఆపట్లే. ఒకరోజు ఎండకు తట్టుకోలేక అక్కడ ఎండిపోయినటువంటి కొమ్మలన్నిటిని తీసుకొచ్చి ఒక చిన్న గుడిసె వేసుకున్నాడంట. గుడిసెలాగా వేసుకొని దాంట్లో పడుకోవడం ప్రారంభించాడు. ఉంటున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవా మరి నన్ను ఆ ఓడ ప్రమాదం నుంచి తప్పించావు కదా, మరి ఎలాగైనా నన్ను ఈ దీవిలోకి నడిపించావు, నన్ను ఇంటికి చేర్చే గమ్యం, నాకు మార్గం ఎక్కడ తెలియట్లేదు, దయచేసి నాకు ఆ మార్గం కూడా చూపించు ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. మనం గమనించండి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్లానింగ్స్ చాలా గొప్పగా ఉంటాయి. కానీ అవి నెరవేర్చబడేటప్పుడు ఎంతో బాధాకరంగా కొన్ని బాధలు అనుభవించాల్సింది ఉంటుంది, కొన్ని కష్టాలు తప్పవు. ఆ ప్లానింగ్ మన పట్ల నెరవేర్పు జరిగేంత వరకు మనము కనిపెట్టుకొని ఉందుముగాక. ఆమేన్. ఆ వ్యక్తి కూడా అలాగే ఒక చిన్న గుడిసెలాగా ఆ యొక్క కొమ్మలన్నీ కలుపుకొని వేసుకొని వాటిలో నివాసం ఉండటం ప్రారంభించాడు. ఒకరోజు అనుకోకుండా ఏం జరిగిందంటే, రాత్రి వేళ ఆ గుడిసె ఏదైతే తను వేసుకున్నాడో అగ్ని ప్రమాదానికి గురైపోయి మొత్తం కాలిపోయిందంట. ఆ రాత్రంతా భయంకరంగా ఏడ్చాడు, ప్రభువా ఆ ఓడ ప్రమాదంలో చచ్చిపోయిన సరిపోయేది, అనవసరంగా నువ్వు నన్ను బ్రతికించావు, ఈ ఒడ్డుకు చేర్చావు, ఇక్కడ నేను ఇంత ఒక్కడనే ఉండలేకపోతున్నాను, నేను వేసుకున్న గుడారం కూడా కాలిపోయింది, ఏం చేయాలనుకుంటున్నావు, నా ఎడలు నీ ప్లానింగ్ ఏంటి అని ఇక గట్టిగా ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ప్రారంభించినప్పుడు అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, తెల్లవారుచుండగానే ఒక పెద్ద ఓడ ఆయనున్న దీవిలోకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆయనున్న దీవిలోకి రాగానే ఆ పడవ ఎక్కాడు. సిగ్నల్స్ ఇచ్చాడు, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, దయచేసి నన్ను ఎక్కించుకోండి అని. ఆయన దగ్గర ఉన్న ఏదో చేతిలో ఉన్న వాటితో ఊపి అక్కడ ఆ ఓడ ఎక్కేసాడు. ఎలాగోలా ఎక్కి కెప్టెన్ అడిగాడంట, ఏమండి నేను ఈ దీవిలో ఉన్నానని మీకు ఎట్ట తెలుసు? నేను ఎంతో కాలంగా ఈ దీవిలోనే ఒంటరిగా బ్రతుకుతున్నా, ఇగో ఒక ప్రమాదం నుంచి తప్పించబడి దీంట్లోకి వచ్చేసా, నేను అసలు దీనిలో ఉన్నానని మీకు ఎలా తెలుసు అని అడిగాడంట. ఆ కెప్టెన్ చెప్పాడంట, రాత్రి ఎవరో కానీ మాకు ఒక సిగ్నల్ ఇచ్చారు, ఓ భయంకరమైన అగ్నితో మాకు సిగ్నల్ ఇచ్చారు, ఇక్కడ ఒక మనిషి అక్కడ ఉన్నారు, ఎవరో కొంతమంది అక్కడ ఉన్నారు, మీరు అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలని మాకు కొన్ని సంకేతాలు వచ్చినాయి, అందుకని దీవులోకి వచ్చాం మేము అని చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకుని, ఓ దేవుని యొక్క ప్రణాళిక ఇలాగ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా యొక్క గుడారం కాలిపోతుందంటే అది దేవుని యొక్క ప్రణాళికే.
దేవుని యొక్క ఉద్దేశమే ఆ పడవలో నుంచి నన్ను దేవుడు తప్పించాడు, మరలా నన్ను గమ్యానికి చేర్చడానికి దేవుడు ఇంత ప్లానింగ్ చేశాడా అని అర్థం చేసుకొని ఆ పడవలో ప్రయాణించి అతడు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశములో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు ఎప్పుడు కూడా దేవుడు మన ఎడల కలిగి ఉండడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన ఎడల ఉన్నతమైన ప్రణాళికలు, ఉన్నతమైన ప్లానింగ్స్ దేవుడు కలిగి ఉంటాడు. ఈరోజు మనం ఒక 3 రకాలైనటువంటి ప్లానింగుల గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి ప్లానింగ్ ఏంటంటే మనుషుల యొక్క ప్లానింగ్స్. మనుషులుగా మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రణాళికలు వేస్తూ ఉంటాం. ఈ మనుషుల యొక్క ప్రణాళికలు కూడా 2 రకాల ప్లానింగ్లు ఉంటాయి. ఒకటిది జనరల్గా ఆలోచన చేస్తాం, రెండవదిగా మన సొంత ఆలోచనలు కూడా చేస్తాం. మానవులుగా మనం ఆలోచనలో మన యొక్క ప్లానింగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మన జీవితం ప్రారంభించబడంగానే యవ్వన దశలోనికి రాగానే ప్రతి ఒక్కళ్ళు అనుకునే మొట్టమొదటి మాట ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి చదువు చదవాలి, ఒక డాక్టర్ చదవాలి, ఒక ఇంజనీర్ అయిపోవాలి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయిపోవాలి. ఇలాగా ఒక్కొక్క మంచి ప్రణాళికతో మనము ప్లానింగ్ చేసుకుంటాం. సరే, దేవుని కృపలో మంచిగా చదువుకున్న తర్వాత రెండో ప్లానింగ్ ఏంటంటే మంచి ఉద్యోగం కావాలని ప్లాన్ చేస్తాం. సరే, మంచి ఉద్యోగం వచ్చింది అనుకుందాం దేవుని కృపలో. మళ్ళీ ఒక ప్లానింగ్ ఏంటంటే ఇల్లు కట్టాలి, మంచి ఇల్లు కట్టాలి, అందరూ కట్టుకోలేని ఇల్లు నేను కట్టాలి, మంచి ఇల్లు కట్టాలని ఒక ప్లానింగ్ చేస్తాం. ఆ ఇల్లు కూడా కట్టుకున్నాం అనుకోండి, బహుశా దేవుడు ఆమేనని ఆ ఇల్లు కూడా ఇచ్చాడు. ఇక తర్వాత ఆలోచన ఏంటంటే, ఇక మిగిలింది ఏంటంటే పెళ్లి చేసుకోవాలి, మంచి అందమైన అమ్మాయిని చూసుకొని వివాహం చేసుకోవాలి అని ఒక ప్లానింగ్. ఆ తర్వాత మంచిగా పిల్లల్ని కనాలి, వారి భవిష్యత్తు. ఇకలాగా అదొక రొటేట్గా సైకిల్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది మానవుని యొక్క ఆలోచనలు. ఇక్కడ బైబిల్ కూడా చెప్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం నుంచి కూడా మనం చదివితే మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ రీతిగానే ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33, 30. మీకు కావలనని పరలోకపు తండ్రికి తెలియను కదా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతపడకుడి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతించుకుడు, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటిదే. మానవుని యొక్క ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. రేపటిని గురించి చింతిస్తూ ఉంటాం, రేపేం జరిగిద్దో, రేపు ఎలా ఉండబోతున్నామో, ఒక సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంటో, పిల్లల భవిష్యత్తు ఏంటో, ఇవన్నీ కూడా మన ప్లానింగ్స్. మనం వారి కొరకు ఎన్నో ప్లానులు చేస్తూ ఉంటాం. మన ఆలోచనలన్నీ కూడా ఇలాగే ఉంటాయి, మన తలంపులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ప్రభు చెప్తున్నాడు, రేపటి గురించి మీరు చింతించొద్దు, ఏ నాటికి ఏడు ఆనాటికి సరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. మనుష్యుడి యొక్క ఆలోచనలు జనరల్గా ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారు కొన్ని ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. బైబిల్ గ్రంథంలో దావీదు కనిపిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ఒకానొక సమయంలో సొంత ఆలోచన చేయటం ప్రారంభించాడు. నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు,
ఏదో ఒక దినమున సౌలు చేత నేను నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని వెళ్ళిపోదామని ప్లానింగ్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు యొక్క ఆలోచన అది సొంత ఆలోచన, సొంత నిర్ణయం, సొంత ఆలోచన. ఏం చేస్తున్నాడంటే, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఉండటం మంచిది కాదు, నేను ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోవాలి, అక్కడే నివాసం ఉండాలని అక్కడున్న ఆకీషు ఆ రాజుగారితో మాట్లాడుకొని ఆ దేశానికి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగిందంటే 30వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు దావీదు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, ఏడ్చుటకు శక్తి చాలనంతగా ఏడుస్తున్నాడు. ఇదంతటికి కారణం దేనికి, ఎందుకు వచ్చింది ఎంత ప్రమాదం అంటే, దావీదు చేసినటువంటి సొంత ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. చాలామంది తొందరపాటు కలిగి ఆలోచన తీసుకుంటారు, తొందరపడి నిర్ణయం తీసుకుంటారు, తొందరపడి ప్లానింగ్ చేసేస్తారు. విద్యార్థులు ఉన్నారు, చాలామంది విద్యార్థులు మనం చూస్తూ ఉంటాం. మరి చదువుకోవాలని ఆశ వారిలో ఉంటుంది, చదువుకుంటారు. మంచి మార్కులు రాకపోతే, ఒకవేళ బహుశా కొంచెం ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు తక్షణమే ఒక నిర్ణయం తీసేసుకుంటారు, నేను ఇంక బతకడం అనవసరం, నాకెందుకు, నేనెందుకు ఫెయిల్ అవ్వాలి అని చెప్పి వెంటనే తక్షణ నిర్ణయం, సూసైడ్ చేసుకోవడానికి ఏదో ప్రణాళిక, పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఇది మానవుని యొక్క ఆలోచన మాత్రమే. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నతమైనవి. అవి ఎప్పుడు మనకి హాని చేసేవి ఉండవు, అవి సమాధానకరమైనవిగా దేవుడు మన పట్ల ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు, తక్షణ నిర్ణయాలు. అమ్మ, ఉద్యోగం అంతా కూడా పోయింది, లేకపోతే వ్యాపారంలో నష్టపోయాను. కొంతమంది మన భారతదేశంలో మనకి రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ రైతులు కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు వ్యవసాయం పంట వేసినప్పుడు ఆ పంట పొలాలు నష్టం వచ్చింది అనుకోండి, తుఫాను వల్ల, వరదల వల్ల, ఏదో ఒక చిన్న కారణం వల్ల కొంచెం నష్టం జరగగానే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా దుఃఖపడిపోతూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ఇవంతా కూడా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇది మానవుని యొక్క సొంత ఆలోచన, మానవుని యొక్క ప్లానింగ్, దేవుని ప్లానింగ్ కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని దుఃఖపెట్టేవాడు కాదు. ఆయన హానికరమైన కార్యాలు ఎప్పుడు వారి పట్ల ఉద్దేశించడు. ఆయన సమాధానకరమైన ఉద్దేశములే దేవుడు కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటి ప్లానింగ్ ఎవరిదంటే మనుషుల యొక్క ప్లానింగ్స్ ఇలాగుంటాయి. రెండవదిగా మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం 26వ వచనాన్ని, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25, 26. సత్య విషయమైన దేవుడు ఒకవేళ అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన మేలు కొందరేమోని అట్టి వారిని సాత్వికముతో శిక్షించు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడిగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ రెండవది ఎవరు ప్లానింగ్ అంటే, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అని రాయబడి ఉంది. అంటే సాతాను కూడా కొన్ని ప్లాన్లు చేస్తూ ఉంటాడు మన ఎడల. ప్రైజ్ ది లార్డ్. అపవాదిగాడు కూడా కొన్ని ప్లానింగ్లు చేస్తాడు. ఏం ప్లానింగ్ అంటే, వాడి ప్లానింగ్ అంతా కూడా చెరపట్టడమే, బంధించి వేయటమే. బంధకాల్లో వాడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక బంధకంలో బంధించేసి కట్టేస్తాడనమాట, విడుదల లేకోకుండా బానిసగా ఉండటానికి. దేవుడు మన కొరకు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే, మనల్ని స్వతంత్రులుగా ఉంచాలన్న దేవుని ఉద్దేశం.
అయితే అపవాదిగాడి ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక దాంట్లో బంధించేస్తాడు, కట్టేస్తాడు అన్నమాట మనల్ని. అందుకని ఇక్కడ రాయబడిన చదవబడిన మాటలో మనం ఆ మాటను చదువుతాం. సాతాను తన ఇష్టము చొప్పున చెర్రపట్టిన వీరు. చెర్రపట్టడం అపవాదిగాడి ప్లానింగ్స్ కూడా ఉంటాయి. మనుషుల ప్లానింగ్లే కాదు, సాతానుగాడు కూడా చాలా రకాలైనటువంటి ప్లానింగులు చేస్తాడు. ఆ ప్లానింగుల్లో కొన్ని చెప్తా మీకు. మొట్టమొదటి ప్లానింగ్ ఏంటంటే, అపవాదిగాడి ప్లానింగ్ ఏంటంటే మద్యపానానికి గురి చేస్తాడు. ధూమపానానికి, మద్యపానానికి. ఎవరిని గురి చేస్తాడంటే క్రైస్తవులనే. ప్రైజ్ లార్డ్. చాలామంది క్రైస్తవులే, పుట్టుక క్రైస్తవులు, లేకపోతే పేరు పెట్టుకున్న క్రైస్తవులు, మరి మంచిగా దేవుని బిడ్డలు, తల్లిదండ్రులు మంచిగా పెంచి పోషించిన వారు, ఆ పిల్లలు ఏమైపోతున్నారంటే మద్యపానానికి, మత్తుకు బానిస అయిపోతున్నారు. అపవాదిగాడు చెప్పే మాట ఏంటంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, త్రాగు, ఎంజాయ్ చేయి, ఏది కావాలంటే అది తిను, ఏది కావాలంటే అది తాగు, ఏది కావాలంటే అది ఎంజాయ్ చేసే, నీ ఇష్టం. అపవాదిగాడి ప్లానింగ్ ఏంటంటే మనుషుల్ని ఎలాగైనా సరే మత్తు పదార్థాలతో, మాదక ద్రవ్యాలతో, మద్యముతో ఆయన్ని కట్టేయాలి, విడుదల ఇవ్వకూడదు. చాలామంది ఇలాంటి బంధకాల మధ్యలో కొట్టుమిట్టాడిపోతున్నారు. ఎలాగ బయటికి రావాలో అర్థం కాని పరిస్థితి. చాలామంది క్రైస్తవుల్లోనే దేవుని బిడ్డలే, వారు ఆదివారం వచ్చేసరికి భయంకరంగా తాగేసి ఎక్కడో ఒక దగ్గర పడిపోయే స్థితిలో ఉంటున్నారు. ఏదో ఒక కాలువలో పడిపోతున్నారు, రోడ్ల పక్కన పడిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ మత్తుకు ఎడిట్ అయిపోతున్నారు. నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను. కిరాణా షాపులు అప్పుడప్పుడు ఖాళీగానే ఉంటాయి, మరి మంచి కూల్ డ్రింక్ షాపులు కూడా ఖాళీగానే ఉంటాయి. వైన్ షాపుల దగ్గరికి వచ్చేసరికి అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే ప్రతి వైన్ షాపు కూడా కిక్కిరిసిపోతుంది అన్నమాట. అసలు ఇప్పుడే అవకాశం, మళ్ళీ ఇది పోతే మళ్ళీ రాదన్నట్టుగా లైన్ కట్టేస్తున్నారు. చాలా వినయంగా లైన్ కట్టుకొని వెళ్తారు. ఇంతకుముందు ఆధార్ కార్డు సిస్టమ్ కూడా పెట్టారు. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే మందు బాట్లు. అయినా లైన్లో వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని కొనుక్కున్న తాగిన వాళ్ళు లేకపోలేదు. అయినా ఎక్కడ వైన్ షాప్ చూసినా అది 365 రోజులు కూడా ఎలా ఉంటుందంటే అది 3 పువ్వులు 6 కాయలుగా పరిమళించేస్తుంది అన్నమాట. ఇదంతా ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే అపవాదిగాడి ప్లానింగ్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అపవాదిగాడు మనుషుల్ని ఎలాగ పతనం చేయాలా, ఎలాగా వారిని కృంగదీయాలి, ఎలాగ నేను లోపరుచుకోవాలి అని వాడు పన్నాగం పన్ని ఏం చేస్తాడంటే, ఒకటి మత్తు పదార్థాల ద్వారా లొంగ తీసేసుకుంటాడు అపవాదిగాడు. రెండవదిగా ఎలాగ లొంగ తీసుకుంటాడంటే మరి మొబైల్స్ ద్వారా కూడా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మనుషుల్ని ఎలాగ లొంగ తీసుకోవాలి అని వాడు ప్లానింగ్ చేస్తున్నాడు. ఫోన్ల ద్వారా ఎడిట్ చేసేస్తున్నాడు మనుషులకి, ఫోన్లకి. ఇక ముఖం మీద నుంచి ఫోన్ తీరన్నమాట. 24 అవర్స్ మ్యాక్సిమం వాళ్ళకి నిద్ర వచ్చేంత వరకు, సాధ్యమైనంత వరకు, డేటా అయిపోయేంత వరకు ఫోన్లు ఉపయోగిస్తూనే ఉంటారు ఏదో రకంగా. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చక్కగా మంచి వీడియోలు చేస్తున్నారు. ఈ మధ్య నాకు వస్తున్నాయి కొన్ని. వాళ్ళు కూడా చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకోవడం, మంచి పాటను ఒకటి ఎన్నిక చేసుకోవడం, దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేయడం. ఇక పిల్లలు కూడా దానికి చదువుకోవడానికి అవకాశం లేదు. ఆ పిల్లలు దానికి ఎడిట్ అయిపోతున్నారు. చాలామందిని చూస్తూ ఉంటే పక్కనే కూర్చుంటారు, కానీ ఏం మాట్లాడుకోరు. వాళ్ళు మాట్లాడుకునేదంతా ఫోనుల్లోనే. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫోనుల్లోనే ఆడిది చూసుకుంటూ ఉంటాడు, ఏమో చూసుకుంటూ ఉంటుంది. ఎవరి దారి ఎవరి గోల వాళ్ళదే. ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తే ఎవరి ఫోన్ వాళ్ళదే. ఫోన్ లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. టచ్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. మ్యాక్సిమం 90% మంది అప్పు చేసైనా ఫోన్ కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. బ్యాలెన్స్ అయిపోయినా మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటారు. భోజనం లేకపోయినా పర్లేదు, ఆ పూటకి రీఛార్జ్ చేసుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మొబైల్ ఫోన్లు
అపవాదిగాడి ప్లానింగే ఇది కూడా. అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే ఎలాగ మనుషుల్ని లొంగ తీసుకుందామా అని చెప్పి మొబైల్ ఫోన్ల ద్వారా వాడు ఏం చేస్తున్నాడంటే రకరకాలుగా లొంగ తీసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి కార్టూన్స్ ద్వారా చిన్నపిల్లలను కూడా లొంగ తీసుకుంటున్నాడు. ఇంకా ఈ మధ్య ఏదో వచ్చినాయి, కొన్ని గేమ్స్ వచ్చినాయి పిల్లల్ని పాడు చేయడానికి. పబ్జీ గేమ్ అంట, ఇంకేమొచ్చింది, i5 ఇంకా చాలా ఫ్రీ ఫైర్, ఇలాంటి గేమ్స్ పిల్లలు అసలుకి ఫోన్లో. నేను పొద్దున్నే ముస్తాబాద్ వెళ్తూ ఉంటా, ఈ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు రామవరపాడు రింగ్ బ్రిడ్జి దగ్గర కింద కనీసం ఒక 20 మంది ఉంటారండి పిల్లలు, యవనస్తులు. ఎందుకున్నారా అని నేను ఆలోచన చేస్తూ ఉంటా ప్రతి వారం కూడా. వాళ్ళు ఎందుకున్నారంటే ఫోన్లో పబ్జీ ఆడుతూ ఉంటారు. దాంట్లో 6 గంటలకే, ఉదయం 6 గంటలకే వాళ్ళు, మేము వెళ్ళే టయానికి వాళ్ళు అక్కడ ఆడుతూ ఉంటారు. చూడండి, మొబైల్ ఫోన్ ద్వారా, కార్టూన్స్ ద్వారా, లేకపోతే గేమ్స్ ద్వారా అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని బంధకాలు వేసేస్తున్నాడు. ఇదంతా కూడా అపవాదిగాడి యొక్క ప్లానింగ్సే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్స్, రాక్ మ్యూజిక్, లేకపోతే పాప్ మ్యూజిక్, పాప్ సింగర్ వస్తున్నాడు, రాక్ సింగర్ వస్తున్నాడు అనగానే ప్రజలు తండోపతండాలుగా పరిగెత్తి ఆ సంగీతాన్ని వినటానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికమైన పాటలు పాడుతున్నారు, ఉపవాస ప్రార్థన చేసుకుందాం అంటే యవనస్తులు కదలతలేదు. కానీ అక్కడ పాప్ సింగర్ ఉన్నాడు, ఇక్కడ టాప్ సింగర్ ఉన్నాడు, అక్కడ మంచి మ్యూజిక్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే డీజేలు, ప్రతి దానికి డీజేనే, అర్థం పర్థం లేకోకుండా, పెళ్ళికి, సావుకి, ఇంకా ఇంకా సెమీ క్రిస్మస్లకు కూడా డీజేలే. అసలు ఇక డీజే లేనిదే ఏది లేదు. రకరకాలైన సంగీతాలు, పిచ్చి సంగీతాలు ద్వారా యవనస్తుల్ని అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే పాడు చేసేస్తున్నాడు. ఇదంతా దేనికి సాదృశ్యంగా ఉందంటే అపవాదిగాడి యొక్క ప్లానింగ్. ఇదంతా కూడా అపవాదిగాడి ప్లానింగే. ఇంకా చూస్తే మనం టీవీల ద్వారా, ల్యాప్టాప్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అపవాదిగాడు మనుషులను పాడు చేస్తున్నాడు. టీవీ సీరియల్స్ ఏం చేస్తున్నాయి అంటే మనుషుల్ని పాడు చేసేస్తున్నాయి. అత్త కోడల మధ్యలో ఎట్ట గొడవలు పెట్టుకోవాలో, అత్తని ఎలాగ హింసించాలో కోడలకు నేర్పిస్తుంది, కోడల్ని ఎలాగ హింసించాలో అత్తకు కూడా నేర్పిస్తుంది సీరియల్. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ తోడి కోడల మీద మనం గొడవలు పెట్టుకోవాలి, ఆడపడుచుల మీద ఎలా గొడవ పెట్టుకోవాలి, అత్తగారిని ఎట్ట హింసించాలి, మామగారిని ఎట్ట హింసించాలి, వారిని ఏ విషయం కలిపి చంపితే చచ్చిపోతారు, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారనుకుంటున్నారు? టీవీలోనే, సీరియల్లో. మనకు చక్కగా అరగంటకు సీరియల్ వచ్చింది. అరగంటకు చూస్తూ ఉంటే ఆ సీరియల్ అయిపోగానే ఇంకో సీరియల్. ఈ సీరియల్ ఏం చేస్తున్నాయి అంటే మనుషుల్ని ఎలాగైనా సరే బంధించి వేస్తున్నాయి. ఇదంతా ఎవరు ప్లానింగ్ అని మనం ఆలోచన చేస్తే అపవాదిగాడు మనుషుల్ని ఎలాగ బంధిద్దామా అని చెప్పి అపవాదిగాడు ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాడు, కుటుంబాల్లో ఐక్యత లేకుండా చేస్తున్నాడు, కుటుంబాల్లో ఇదిగో అర్థం లేకోకుండా, ఒక బంధుత్వాలకి, బాంధవ్యాలకి విలువలు లేకోకుండా అపవాదిగాడు రకరకాలుగా చిన్నలను మొదలుకొని పెద్దల వరకు కూడా పాడు చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము రెండవ ప్లానింగ్ ఏంటంటే అపవాదిగాడు మనుషుల్ని ఎలాగ మోసం చేయడానికి వాడు ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఇంకొక ప్లానింగ్ నేను మీకు చెప్తాను. అదే మనము చదువుకున్న లేఖన వాక్యంలో దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 3 ప్రణాళికలు మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా మానవుల యొక్క ప్లాన్స్, రెండవదిగా సాతాను యొక్క ప్లాన్స్, మూడవదిగా దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్లాన్స్. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలాగున్నాయి ఈరోజు మనము కొన్ని విషయాలు త్వరగా ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక తన ప్రియుని యందు
ఆ, మనకి అనుగ్రహించిన ఆ, 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 దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడం అంటే ఏంటి అంటే ప్లానింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక ప్రణాళిక మన ఎడల కలిగి ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్లానింగ్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మొట్టమొదటి ఆయన ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి. మనమందరం కూడా ఆయన కుమారులుగా మార్చబడాలి. ఎప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతామంటే యేసు రక్తము ద్వారా ఆయన సొత్తైన ప్రజలుగా మనం మార్చబడతాం. ఎప్పుడైతే నమ్మి బాప్టిసము పొందుతామో, ఇగో మన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడతామో, క్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు మనం అందరం కూడా ఆయన పిల్లలు అయిపోతామంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉద్దేశం, ఆయన ప్లానింగ్ ఏంటంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆయన ఒక ప్లానింగ్ పెట్టుకున్నాడు. ఏంటంటే అందరూ కూడా నా పిల్లలు అవ్వాలి, నా కుమారులు అవ్వాలి, నా కుమార్తెలు అవ్వాలి, నా ప్రియ జనాంగం అయిపోవాలి అని ప్రభు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎదుట తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలు అవటమే కాదు, కానీ మనం ఎలా ఉండాలని ప్రభు ప్లానింగ్ చేసుకుంటున్నాడంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని ప్రభు మన ఎడల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మన పిల్లలే బాగా చదువుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకోవాలని మనం మన పిల్లల ఎడల ఎలాగైతే ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉంటామో, అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన ఎడల ఒక ఉన్నతమైన ప్లానింగ్ కలిగి ఉన్నాడు. అదే మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఆయన వలె మార్పు చెందాలి. పరిశుద్ధుల వలె మనము పరిశుద్ధులతో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధుల వలె మార్చబడతాం. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన పోలికలోకి మనం మార్చబడతాం. అలాగే మూడవదిగా ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్లానింగ్ ఏంటంటే నిర్దోషులముగా ఉండాలని, నిర్దోషత్వము, దోషము లేని వారిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన దోషము లేనివాడు. ఆయన్ని పరీక్షించినప్పుడు ఆయన యందు ఏ దోషము కూడా కనపడలేదంట. ఆయన నిర్దోషి అని పిలాతు సర్టిఫికెట్ ఇచ్చాడు. ప్రజలందరి ముందు ఒప్పుకున్నాడు, అయ్యా యేసుక్రీస్తు యందు నాకు ఏ నేరము కూడా ఏ లోపము కూడా కనిపించట్లేదు, ఆయన నిర్దోషి అని విడిచిపెడుతున్నాను అని ఒక గొప్ప గవర్నరే సాక్ష్యం చెప్పాడు. ఆయన వల్లే మనము కూడా మార్చబడాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది, దేవుని యొక్క ప్లానింగ్ అయి ఉన్నది. అలాగే లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇదిగో ఆ నశించిన దానిని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంట. కాబట్టి మనం ఎవ్వరం కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా అపవాది ఉచ్చులో పడిపోకూడదు. అపవాది గాడి ప్లానింగ్లో మనం ఎవరం కూడా పడిపోకుండా మనందరినీ రక్షించడానికే, ఎవ్వరు కూడా నశించిపోకూడదని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అందరూ అంతటా రక్షించబడాలి, అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, అందరూ నిర్దోషులుగా ఉండాలి, అందరూ నా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుని ఉద్దేశాలు మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఇంకొక మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో అనుకుంటా, యేసు ప్రభు వారు ఒక పక్షవాయువు గలవాడిని చూసి ఒక చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే ఆ కుష్టి రోగము
శుద్ధి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం ఎవ్వరం కూడా రోగాలతోనూ, బాధలతోనూ, కష్టాలతోనూ, ఇబ్బందులతో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇష్టం ఏంటంటే, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము. ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ఏంటంటే మనందరినీ కూడా బాగు చెయ్యాలి, మన రోగముల నుంచి విమోచించాలి, మన శాపగ్రస్తమైన కార్యముల నుంచి మనల్ని విమోచించాలి, మన శాపగ్రస్తమైన క్రియల నుంచి విరక్కొట్టబడాలని దేవుడు మన యెడల ఒక గొప్ప ప్లానింగ్ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇష్టం ఏంటంటే మనం అందరం బాగుండటమే ఆయనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం సంతోషంగా ఉండటమే ఆయనకు కావాలి. మనం అందరం ఆరోగ్యంగా ఉండటమే ఆయనకు కావాలి. మనమందరం కూడా దేవుని ఎదుట ఉల్లాసంగా దేవుని సన్నిధిలో సంతోషించడమే ప్రభువుకు కావాలి. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఏంటంటే మనం ఎవ్వరం కూడా నశించిపోకూడదు, మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే పాపములన్నీ కూడా క్షమించబడాలి. పాపములు క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేయాలని ఆ విమోచన రక్తము ద్వారా ప్రభు మనల్ని విమోచిస్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుంచి కడిగి మనల్ని శుద్ధీకరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన యెడల కలిగి ఉన్న అనేకమైన ప్లానింగ్స్ ఉన్నాయి. చివరిగా ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే మనము ఆయనతో పాటుగా ఆయన రాజ్యములో ఉండాలని ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో మీ హృదయంలోను కలవరపడనీకండి, ఇదిగో మీ కొరకు అనేకమైన, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు వాటిని సిద్ధం చేస్తా, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అక్కడ ఉండటానికి. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ప్లానింగ్. ఆ ప్లానింగ్ ఏంటంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలి. నిత్య రాజ్యము, నిత్య జీవమును మనము స్వతంత్రించుకోవాలి. ఒక యవనస్తుడు అడిగాడు కదా, అయ్యా నిత్య జీవమునకు వెళ్ళుటకు నాకు ఏ మంచి కార్యాలు చేయాలంటే చెప్పాడు, ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆయన పాటిస్తామన్నాడు. కానీ ధనవంతుడు, మరి మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ మిక్కిలి యవనస్తుడు ధనవంతుడు కాబట్టి చాలా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ రాజ్యంలో ఉండాలి. ఈ రాజ్యం అంత శాశ్వతమైనది కాదు, ఇది కొన్ని రోజులకి ఖాళీ చేయాల్సిందే. ఎవరైనా సరే ఈ లోకాన్ని ఖాళీ చేయాల్సి వెళ్ళిపోవాల్సిందే. కానీ శాశ్వతమైనది, స్థిరమైనది దేవుడు మన కొరకు ఒక నూతనమైన రాజ్యాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. ఆ నూతనమైన రాజ్యంలో మనమందరం కూడా ఆయనతో పాటుగా నివాసం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు. ఆ రాజ్యంలో నిత్య సంతోషము. మనం ఆయన ప్రజలుగా ఉంటాం, ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. ఆయనే అక్కడ ప్రకాశిస్తున్నట్లుగా ఆ గుమ్మముల్లో మనం ప్రవేశించబోతున్నాం. ఆ రాజ్యములో ఫలించే వారిగా ఉంటాం. ఇగో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటాం. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఉంటామని ప్రభు వాక్యాలు ఎన్నో సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మన యెడల ఉన్నతమైనదిగా కలిగి ఉంది. మన మూలవాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం, ముగింపులోకి వచ్చాం. ఇదిగో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన గురించి అనేకమైన ఉద్దేశాలు, దేవుడు మన గురించి అనేకమైన ప్లానింగ్స్ ఆయన కలిగి ఉన్నాడు. కాబోతే అవన్నీ కూడా రాబోయే కాలమందు అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా ప్రభు మన యెడల అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, అవి సమాధానకరమైనవని హానికరమైనవి కాదని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు 3 రకాలైనటువంటి ప్లానింగ్స్ గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటిది మనుషుల యొక్క ప్లానింగ్స్. అవి ఈ లోక సంబంధమైనవిగా, శరీర సంబంధమైనవిగా ఉంటాయి. రెండవదిగా అపవాది చేసే ప్లానింగ్స్. ఆత్మీయులను ఎట్ట పడద్రోయాలా, ఎలాగ వారిని బంధించేయాలా, ఎలాగ వారిని దేవుని వైపుకు మళ్ళించుకోకుండా
ఆటంకపరచాలని అపవాదిగాడు కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అలాగే మూడవదిగా శ్రేష్టమైన దేవుని యొక్క ప్లానింగ్స్ గురించి కూడా మనము చూసాం. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనమందరం ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులముగా ఉండాలని, ఇగో ఎవరు నశించిపోకూడదని, ఎవరు పాపమనే ఊబిలో ఉండకూడదని, ఎవరు కూడా ఇదిగో రోగములతో వ్యాధులతో ఉండకూడదు. అందరూ కూడా ఆయన రాజ్యానికి వారసులుగాను వారసురాలుగా ఉండాలని ప్రభు యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ ఉద్దేశాలు దేవుడు మన పట్ల నెరవేర్చి అవి సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి